ఎక్కువ మన ఎప్పుడు చేపెట్టేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనం వచ్చినటువంటి సోదర సోదరులు ఉన్నారు, మా సోదరులు ఉన్నారు, అలాగే తెలుగుదేశం నాయకులు ఉన్నారు, అలాగే ప్రైవేట్ నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ పిలిచి మా సీనియర్ మా గర్వపడతారు మా పొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకి, అలాగే అందరి పేర్లు మొత్తం ఉత్తరాంధ్ర పర్యటన మొదలొచ్చాక ఉన్న చిప్పు వెళ్ళిపోయింది ఎండకి. సో మీరెప్పుడు మా మోరం డబ్బు ఎందుకంటే ఆ మోరం డబ్బులో మేము తప్పు నుంచి షెడ్యూల్ చేసుకున్న గురించి అక్కడే తినేవాళ్ళం. మా ఇక్కడ ఎక్కడ ఉండాలి మనం మొన్న కూడా ఎప్పుడు షూటింగ్ వెళ్ళినట్టు అక్కడికి వెళ్ళి అలా తింటాం. రాఘవ్ గారు సో ఇంతమంది ఆత్మీయుల్ని సినిమా రంగంలోకి వచ్చాక తాడేపల్లిగూడెం గురించి ప్రతి చోట ప్రతి ఇంటర్వ్యూలో కానీ ప్రతి చోట ఏ ఊరు అంటే ఎలా చెప్తానంటే నేను ప్రౌడ్ ఐఎమ్ సేయింగ్ ఇండియన్ అన్నట్టు నేను తాడేపల్లిగూడెం మాట అని చెప్తాను. ఎందుకంటే ఒక రాజకీయంగా ఒక సినిమా పరంగా ఒక వ్యాపార పరంగా అభివృద్ధి పరంగా తాడేపల్లిగూడెం అంటే చరిత్ర నిలిచిపోయి మా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్ని ఊళ్ళు ఉన్నా మా తాడేపల్లిగూడెం మా కొబ్బరి తోట అంటే మేము ఉండేది అక్కడే కాబట్టి ఇంకా ఎక్కడ చూసిన ఎలా ఉందంటే చెప్పేది ఏంటంటే మొత్తం వైఎస్ఆర్ మా దగ్గర చూసుకోకుండా ఉండాలి. ఇలాంటి అడవకామం నా దగ్గర కుదరవు. అదే నాకు చెప్తాను. మొన్న శ్రీకాకుళం నుంచి అనకాపల్లి వరకు ఉత్తరాంధ్ర పర్యటన 15 రోజులు వెళ్ళొస్తే ఎలా లేదంటే స్పందన నేనేంటంటే ఇది గ్రౌండ్ రిపోర్ట్ లో చెప్తున్నాడు. జనాల్లో రైతులు కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ ఆ ఎండ కూడా వాళ్ళు అసలు ఒక అడుగు కూడా పక్కన కదలకన్నా సంక్షేమ పథకాలు తెలియజేసి వ్యాపారులు ఉంటారు ఎక్కువ. ఏమన్నా లేదా మీరు జగనన్న పథకం అంటే అది బోడి పథకం అమ్మా అలాగే ఏడుగా ఇలా ఇస్తున్నాడు అలా తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి వాళ్ళు గుర్తున్నారు. వీళ్ళకి ఇంకా గుర్తురాదు. ఒకడేమో అరగంట అంటాడు, ఒక గంట అంటాడు, ఏడు గుర్తురాదు. లేకపోతే ఎందుకు పథకాలు జగనన్న ఆయన తీసుకెళ్ళి ఏం చేసినట్టుగా పెట్టారు. 40 రోజులు ఫోన్ చేసి ఒక బోర్డు ప్రతి చిన్నది ఒక నిమిషం ఉంటుంది చేస్తారని అడిగితే నేనన్నా ఒక నిమిషం ఏంటంటే ఒక బ్రేడ్లో ఉంటుంది మాకు రెఫరెన్స్ పవర్ ఇస్తారని సాంబార్ క్యారెక్టర్ చేశారు. తెలిసాక మీరు బాధ ఏంటంటే ఇది చేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక నెలకు 2 నెలలకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఎందుకండి మా మాణిక్యాలరావు గారు తాడేపల్లిగూడెం మినిస్టర్ గారు ఇక్కడ ఎలా జరిగింది అక్కడ ఎలా జరిగింది అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవారు. వీళ్ళు ప్రెస్ మీట్లు ఉండవు, బూతుల ప్రెస్ మీట్లు ఉంటాయి. ఒకటి ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లి చేసినట్టు ఎన్నో 3 పక్కన చేసేవారు. పవన్ కళ్యాణ్ వ్యక్తి జీవితం ఎక్కడి జీవితం మీరు కూడా పవన్ కళ్యాణ్ 3 పెళ్లి చేసుకుంటే పోలవరం ఆగిపోయిందా? 2 కోట్ల పడుతుంది ఇలా డైవర్ట్ కానీ ఆయన మాట్లాడతానంటే నేను పవన్ కళ్యాణ్ గారు ఆ వీడియో చూడలేదంటే నేను 1-to-1 ఆయన మీటింగ్ లో ఉన్నప్పుడు నేను పార్టీలోకి వచ్చినప్పుడు ఆయన చూపించాను. నేను ఇది మటుకు సార్ వీర మహిళలు కానీ జన సైనికులు కానీ ఎవరు ఉపేక్షించారంటే రోజానికి ఏమందంటే ఒక దళితుడు జైలుకి వెళ్తే ఇంకో దళితుడు సపోర్ట్ చేశాడు. అది మటుకు మామూలుగా మనం దీన్ని దెబ్బ కొట్టాలంటే మనం ఓట్లు కూడా కొట్టాలి తప్ప ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు మనకు మంత్రులు మనకు ఇంకోటి మీరు ఎందుకు చెప్పినంటే పిఠాపురంలో మన జరిగినప్పుడు బయలుదేరి వెళ్ళిపోతున్నాం కదా మే 11 తిరిగి వస్తాం. నిర్ణయంలో విజయం అంటే జూన్ 4న గవర్నమెంట్ మనకు కాపు లీడర్లో ఉంది. కాపు లీడర్లో ఉంది. మేము తాడేపల్లిగూడెంలో 10వ తరగతి చదువుతున్నప్పుడు అరినాని గౌడ్ గారు చేగుండి అరినాని గౌడ్ గారు అప్పుడు హోమ్ మినిస్టర్ చేసేస్తున్నారన్నారు తెలుగుదేశం గవర్నమెంట్ లో.
మేము కాపు లీడర్లండి. ఆయన ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ఇంకొక 5 రోజుల్లో ఎలక్షన్ జరిగితే చిరంజీవి పాలకులను గెలిస్తే వదిలేసుకుంటాడు కానీ తిరుపతి మీద పెట్టుకుంటుంది. ఎవరైనా దరిద్రుడు ఎవరైనా చెప్తారమ్మా? నువ్వు మూల కూర్చోవచ్చు కదా, అక్కడేమో ముద్రగడ అది అక్కడ కొల్లంపూడిలో కూర్చుని హాయ్ హాయ్ అంటాడు. మా పెద్దలు ఏం చెప్పేవారంటే కాలేపూర్లో ఉన్న పెద్దలు, ఆడ దుర్మార్గుడు అదే గడవకుండా మీరు అంటే పిల్లలు ఏంటంటే ఆ ఇంటి దుర్మార్గుడు నాకు వెళ్తా ఉన్నాం. అది ఇంటెన్షన్ ఉంటుంది. అక్కడ వెళ్తే అది 2 సార్లు లేవు. వాడు ఎప్పుడు రౌడీ అంటారు. ఆయన ఏం చెప్పేవాడు అక్కడంటే అనేవాడు. అంటే అలాగా ముద్రగడ్డ ఏంటంటే కాపు అనే స్పెక్టర్ ఎత్తి మీద పెట్టేసుకుని అందరినీ అందరినీ నిర్వీర్యం చేసేసి కాపు జాతికి మనం కోల్పోయా బ్రహ్మాండమైన నాయకుడు ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారు. అటువంటి యువ నాయకుడిని మీరు సపోర్ట్ చేయలేదు. మీరు ఇద్దరిని కొలతప్పలని పెట్టారు. మీరు కొలతప్పలు కదా, కొండపట్టలేదు. మీరు ఏంటంటే ప్రేమగాథలు రాస్తారు. మా ఇంటికి రాలేదు పవన్ కళ్యాణ్. ఇంటికి ఎందుకు వస్తారు పవన్ కళ్యాణ్? మీరు ఇంటికి ఎందుకు వస్తారు? ఇప్పుడు పెళ్లిళ్ళే జరుగుతున్నప్పుడు వాట్సాప్ లో పంపుతారు పెళ్లి పత్రికలు. అర్థం చేసుకో. మళ్ళీ మన ఒక ప్రెస్ మీట్ మోటార్ లేదు, డ్రాయర్ లేదని నేను లేదు పిఠాపురం వెళ్తున్నాను. మోటార్ ఉంది నాకు, చూపిస్తాను. నేను డ్రాయర్ ఉందని చూపిస్తాను. ఇవి కాదు, మీరు పెద్దలుగా ఉండి కాపు జాత నుంచి ఒక అల్లూరు సీతారామరావు అంటే ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి మనం నిలబెడదాం, అసెంబ్లీలో అడగకూడదాం, ప్రభుత్వాన్ని తీసుకొద్దాం, కాపుల్ని నిలబెడతాము. సంస్కారాలు అని ఎడగలో మాట్లాడితే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాపు నాయకుడు తాడేపల్లిగూడానికి నేను ఒకటే చెప్తా, కాపు నాయకుడు కాపు లీడర్ తాడేపల్లిగూడెం ఎవరంటే పొలిటికల్ సినిమా. మన నియోజకవర్గంలో పదవున్నా పదవి లేకపోయినా ఇప్పుడు యువతలో నేను అభివృద్ధి ఎంత బ్రహ్మాండంగా చేశారంటే 5 ఏళ్లలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తులు మనం అసెంబ్లీకి పంపిస్తే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. ఒకప్పుడు మా తారీఖులు కూడా ఎలా ఉండేదంటే 30 ఏళ్ళ క్రితం తప్పిపోతే మళ్ళీ ఎదుర్కొంటూ ఇంటికి వచ్చేయచ్చు, అలా ఉండేది. వారు వచ్చాక చాలా అద్భుతంగా తయారయ్యింది. సో నేను అనేది ఏంటంటే కాపులు ఒక రైలు లాంటిది, కాపు ప్రయాణం ఒక రైలు లాంటిది. ఒక సోదరుడు ఇప్పుడే శ్రీనివాసరావు సోదరుడు చెప్పాడు, కాపులు అనే వాళ్ళు ఒక రైలు. ఆ రైల్లో ఎక్కడాక తోస్తుంటే తోసేస్తారండి, నింపాలి. ఆ ట్రైన్ అంతా కాపులతో నిండిపోవాలి. అప్పుడే మనం అసెంబ్లీలో పక్కన పడతాం, అక్కడికి వెళ్తాం. ఒక పుచ్చలపల్లి సుందరరావు గారు లాంటి మహానుభావుడు, అలాంటి నాయకుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఒక అంటారు పవన్ కళ్యాణ్ మీరు చెప్పచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారు ఏంటి మనకి 20 నువ్వు 105 సీట్లు ఇచ్చావు, ఎంతమంది గెలిపించారా మీరు? కాపులు 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 అని వనబలినానికి భూమి చేసి వెళ్ళిపోవటం కాదు. ఈసారి మనం కానీ మన జాతిని మనం కాపాడుకోకపోతే ఆల్రెడీ ఇక్కడ ఏడుస్తున్నావు హైదరాబాద్ లో. ఇక మన ఆస్తులు గీతలు తీసుకెళ్ళిపోతాడు. ఆఖరికి ఏమవుతుంటే రేపు ఇలా ఎవరు ఉండకూడదు, వేరే ఊర్లో ఉండాలి. ఈ పొలం వరకు బంగానే రాయించుకునే స్థితికి వస్తుంది, మన ఆస్తులు రాయించుకునే స్థితికి వస్తుంది. తల్లి చెల్లి ఏ గల్లీలోనే సిల్లి రాకూడదని మోహన్ బాబు గారు ఎందుకు అన్నారో కానీ ఇతరులకి ఒక తల్లి లేదు, చెల్లి లేదు. ఒక పాపం సున్నితమ్మ వాళ్ళు వచ్చి మా నాన్నని గొప్పలతో నడికేస్తాడు, ఏదో ఒక ఓట్లు వేయకండి అని చెప్పి మహిళలను వేడుకుంటుంది. రేపు కడప నుంచి శర్మిల గారు గెలిచినా కూడా మన ఆశలు రావట్లేదు. ఈ పులివెందుల్లోనే బీటెక్ చేయకూడదండి, ఓటుకుంటుంది సేపు. అది ఒకటండి ఒకటి చిన్న డ్రామా కోడికత్తి. ఒక సీఎం ఏమంటే ఒక పృథ్వీరాజు నియోజకవర్గానికి వెళ్తేనే 6 కౌన్సిలర్లు ఉంటారు. సీఎం వెళ్తే ఎంత సెక్యూరిటీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ లైట్లు ఉంటాయి. మరి మావోడికి లైట్లు లేకుండా వైజాగ్ లో మీరు చేసింది ఏంటి? ఇప్పుడు అక్కడికి వెళ్తాం, అది ఎంత లైట్లు ఉంటాయి. ఆ చీకట్లో పోలీసు పూలు ఇది సినిమాలో అంటే టెక్నికల్ కొట్టడం తర్వాత అనిపిస్తారు. సరేండి, డ్రామాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. ప్రజలు చాలా మంది ఎలా ఉన్నారంటే నిర్లిప్తంగా ఉన్నారు, నిశ్శబ్దంగా ఉన్నారు. సునామీ వచ్చే ముందు ప్రశాంతంగా ఉంటారు, అలా ఉన్నారు. రేపు రాగానే 2024 వర్తిక్కు అదిలిపోతే
తీర్పు బలంగా ఉంటుంది. ఎందుకంటే రోజు 25 ఒకసారి కడప కూడా వెళ్తున్నాం. మళ్ళా అని అంటే లేదంటే లేదండి మేము పుట్టిన ఊరు స్టార్ క్యాంపెయిన్ గా నన్ను పెట్టారు కాబట్టి మేము 1వ తారీఖు కూడా మా పొలిటికల్ సమస్య వెళ్ళబట్టాను గట్టిగా మాట్లాడి ఆ దేశం మార్చుకున్నాం. ఎందుకంటే మా తాడాపులు కూడా ఫస్ట్ స్థానం అద్భుతమైన మెజార్టీ 60,000 మెజార్టీ కంటే భవిష్యత్తు వినోద్ గారు గెలిచారు అవ్వాలండి. రేపు తారీఖు కూటమి ముందడుగు వేస్తుంది. ఎక్కడ వాళ్ళ కూడా డబ్బులు ఉన్నవాడు బయట వెళ్ళిపోతాం, లేదు 10 రోజులు వెళ్ళిపోతారు. ఇక్కడ వీళ్ళు ఖాళీ. ఇది ఏంటంటే ఓన్లీ జన సైనికులు 21 మంది, 2 పార్లమెంట్ సభ్యులు, అలాగే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ఉమ్మడి అభ్యర్థులందరినీ గెలిపించడానికి మేము ఒక స్పీచ్ తయారు చేసాం. అది రెడీ అవుతుంది. దాంట్లో కూడా పెట్టాలి రోజా గారిని. టీడీపీని గెలిపిస్తే ప్రజలు నాశనం అయిపోతారు, మనుషులను గెలిపిస్తే ప్రజలు సినిమాలకు వెళ్తారు, జగనన్నని గెలిపిస్తే దూరం జైలుకెళ్తే కాదు ప్రతి దూరం అడుక్కుంటాం. నా వాయిస్ పెట్టాను నేను కావాలని అడుక్కుంటా చంద్ర రోజా అని. వీళ్ళు ఏంటంటే వాళ్ళు అమ్మరు గెలవరు ఫస్ట్ కోల్పోయానే ఫస్ట్ కలిసి నాకు గెలిచారు. ఇది చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. 2024 మే 13వ తారీఖున మనం ఓటు మీదే ఉన్నాం. 11వ తారీఖు మధ్యాహ్నం వరకు తిరుగుతాం. ఎక్కడ మన ఐదంలో పంపిస్తారు. మేము కార్యకర్తలు ఓటు వేసుకుని వస్తాం. కాబట్టి ఏంటంటే ఈ ఆత్మీయ సదస్సులో గెలిచాక ఒక ఎమ్మెల్యే గారిని మనం సన్మానించుకుంటారు, పౌర సన్మానం అని చెప్పి ఆహ్వానించింది. కాబట్టి మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల మీరు చాలా నియోజకవర్గాల్లో ఉన్నారు. మీరందరూ కలిసి మీరందరూ రండి. మీరందరూ ముందు 10 రోజులు ముందుండి ఓటర్లు సమావేశపరిచి కోటి గారు మనం అందరం 90 చెప్పి మనం సుమూర్తిగా మీ అందరినీ ఓడుకుంటూ గ్లాస్ 10 చెప్పు. అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ గారి మెంబర్ కాదు, జడ్పీటీసీ మెంబర్ కాదు. కానీ ఈ రోజున నరేంద్ర మోడీ గారిని దర్శనం దగ్గర పబ్లిక్ మీటింగ్ తీసుకొచ్చారంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పవర్ స్టార్. సో కాపుల్లో ఇంత చరిత్ర ఉంటారా నాయన, మీరు అర్థం చేసుకోండి. వనపోజనాలు కాదు, ఇది యుద్ధం. వాడు సిద్ధం అంటున్నాడు, మనం యుద్ధం అంటున్నాం, మనమే గెలుస్తాం. ఈ ఆత్మీయ ఈ సభకు నన్ను పిలిచినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మీ అందరికీ సెలవు తీసుకుంటే ఎందుకంటే ఉండేవాడిని అంటే పొద్దున్న బయలుదేరాలి. మళ్ళీ చెప్పే కదా పాట ఒకటి రెడీ అవుతుంది, మిక్సింగ్ అవన్నీ చేసుకుని విజయంలో మళ్ళీ మనం కలిసి ఇక్కడ సభ పెట్టుకున్నాం. అందరూ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కాపు ముద్రను వేసేసారు. వంగవీటి మోహన్ గారు కాపు, కానీ ఆయన అందరూ కొడుకు వర్గాలను అన్ని కులాలకి మతాలకు అతీతంగా పనిచేసే ఏకైక నాయకుడు. ఆ నాయకుడిని కోల్పోయాం. ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయనకి కాపుడాన్ని ట్యాగ్ చేశారు. కాపు నాయకుడే, కానీ అందరినీ ఆదరించి అందరి వాడు గోవిందుడు, అది పవన్ కళ్యాణ్. సో జనసేనకి గ్యాస్ వాళ్ళందరూ కదా గ్యాస్ సింకులో ఉండాలి, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయటపడి వాళ్ళని ఎదవాళ్ళారా మీ ముందు రోజు అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి రోజుకు ఒక గ్యాస్ సింకులో పడేస్తాను. మేము ఆ స్థాయి కాదు. మేము అందరూ మంచి వాళ్ళమే. గ్యాస్ సింకులో పెట్టినా ఫ్రిడ్జ్లో కడుక్కుంటాం. మళ్ళీ దాంట్లో నీళ్లు తాగుతాం, మంచి నీళ్ళు తాగుతాం, టీ తాగుతాం. అది జనసేన. కాబట్టి ఉమ్మడి అభ్యర్థుల్ని మనం పార్టీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థులను గెలుపుతాం. భవిష్యత్తు శ్రీనివాస్ గారికి అఖండమైన మెజార్టీ ఇస్తాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై